అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య విద్యని వైద్యాన్ని వ్యాపారం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో పేదవాడికి వైద్య విద్యను అందించాలి, సామాన్య మధ్యతరగతి పేద ప్రజలకు ప్రభుత్వమే ఆరోగ్య భద్రత కల్పించాలనే ఉద్దేశంతో కొత్తగా 17 మెడికల్ కాలేజీల ప్రాంగణంలో 17 500 బెడ్ హాస్పిటల్స్ నిర్మాణం చేపడితే రాజకీయ ప్రయోజనాల కోసం, ఈ కూటమిలో ఉన్న నాయకుల ఆర్థిక ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని, ఒక దుర్మార్గపు నిర్ణయాన్ని తీసుకుని ఈ కాలేజీలన్నింటినీ కూడా పీపీపీ అని చెప్పి ఈరోజు ప్రైవేట్ వ్యక్తులు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపైన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రాంగణంలో నిర్మాణం అవుతున్న హాస్పిటల్స్కి సంబంధించి ప్రజలు ఈ నిర్ణయాన్ని పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్న సమయంలో, ఇది ఒక ఉద్యమంగా కార్యరూపం దాల్చిన సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజలకు అండగా ఉంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇప్పటికే అనేక రకాలుగా ప్రజా ఉద్యమాన్ని ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంయుక్తంగా చేపట్టడం జరిగింది. అందులో భాగంగా 1,000 సంతకాల సేకరణ చేసి ఈ ప్రభుత్వానికి చెంపపెట్టులా ఉండేలాగా మీరు పూర్తిగా ప్రజల అభిప్రాయాన్ని వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు చేస్తున్నారు. కాబట్టి వైద్య విద్యని వ్యాపారం చేయొద్దు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలి. ప్రభుత్వ ప్రాథమిక బాధ్యత పేదవాడికి వైద్య విద్యను అందించడంతో పాటు సామాన్య మధ్యతరగతి పేద ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని తెలియజేసి కోర్టు సేకరణ చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 49వ వార్డు కార్పొరేటర్ జీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ సీనియర్ నాయకులు అల్లు శంకరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు రక్తబండ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు ఇందాక కూడా మనం చూసాం, అక్కడ క్యూ లైన్లో అంటే ప్రజలు ఎంత పెద్ద ఎత్తున మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్పందిస్తున్నారనే దానికి నిదర్శనం. అడిగి మరి ఏంటి సమస్య ఏంటి, మేము ఎక్కడ పెట్టాలని చూస్తున్నాం, అడిగి మరి సంతకాలకి పెట్టడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు 49వ వార్డులో పాలిటెక్నిక్ కాలేజీ దగ్గర యువజన విభాగం, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజీ దగ్గర కూడా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పాలిటెక్నిక్ కాలేజీ దగ్గర ఏర్పాటు చేసి నాయకులు శైలేష్ గారికి అందరికీ కూడా చేస్తూ మనం దీన్ని మరింత విస్తృతంగా, ఎందుకంటే ఇంకా కూడా ఏదైతే కుటుంబ పార్టీకి ఉన్న ప్రచార మాధ్యమాల్లో దీన్ని తప్పుగా పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రజలకి మనకున్న మీ మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియాల ద్వారా ప్రజలకు ఇంకా విస్తృతంగా తీసుకెళ్లి 1,000 సంతకాలు కాదు 2 కోట్ల సంతకాలు చేసే దిశగా ఈ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని అందరినీ కూడా నమస్కారం. మాజీ ముఖ్యమంత్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో 15 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. దాన్ని ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం కష్టపూరితంగా పేదలకు విద్యను అందించకుండా చేయడానికి, వీటన్నిటిని ప్రైవేటీకరణ చేయడానికి పాల్పడుతుంది. దీనికోసం మా పార్టీ ఏదైతే ఉందో అందరితో, ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాలు అందరితో కలిపి 1 కోటి సంతకాల సేకరణ అనేది చేయడం జరుగుతుంది. ఈ సంతకాల సేకరణ చేసి ఇప్పుడు ఎవరైతే గవర్నర్ గారు ఉన్నారో వాళ్ళకి తీసుకుని వెళ్ళి దీని ద్వారా వినతి పత్రం అందజేయడం జరుగుతుంది. యువజన విభాగం పాత్ర ఏంటి? యువజన విభాగం తరఫున ఈరోజు భారీ ఎత్తున ఆల్మోస్ట్ ఒక 10,000 దాకా ఓన్లీ ఒక నియోజకవర్గంకి వచ్చి ఆల్మోస్ట్ ఒక 5,000 నుంచి 10,000 దాకా సంతకాల సేకరణ అనేది జరుగుతుంది. ఈ భాగంగా ప్రతి ఒక్కరు అందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. స్వచ్ఛందంగా ఎవరైతే విద్యార్థులు అవ్వచ్చు, యువత కానీ వాళ్ళే ముందుకు వచ్చి ఈరోజు ఏదైతే సంతకాల సేకరణ కోసం ముందుకు వచ్చి వాళ్ళే సేకరించడం జరుగుతుంది.